మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే దుష్ప్రభావాలను ప్రజలకు వివరించాలనే సంకల్పంతో విశాఖపట్నం రేంజ్ పరిధిలో అభ్యుదయం సైకిల్ ర్యాలీ పేరుతో సుమారు 1000 కిలోమీటర్ల దూరాన్ని పాయకరావుపేట నుంచి ఇచ్చాపురం వరకు నిర్వహించేందుకు ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టామని విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి తెలిపారు. 13వ రోజున విజయనగరం పట్టణంలో నిర్వహించిన అభ్యుదయం సైకిల్ ర్యాలీలో విశాఖ డీఐజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి ఐపీఎస్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల పట్ల యువతకు విద్యార్థి దశలోనే సరైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులకు మాదక ద్రవ్యాల పట్ల అవగాహన కల్పించాలనే లక్ష్యంతో సంకల్పం మిషన్ కమ్యూనిటీ అవుట్ రీచ్ కార్యక్రమాలను చేపట్టామన్నారు. విశాఖపట్నం రేంజ్ పరిధిలో ఇప్పటి వరకు 19,740 అవగాహన కార్యక్రమాలను చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో 11,58,870 మంది ఇప్పటి వరకు పాల్గొన్నారని 14,452 గ్రామాలు పట్టణాల్లో సంకల్పం కార్యక్రమాలు నిర్వహించామన్నారు. 5,326 విద్యా సంస్థల్లో సంకల్పం కార్యక్రమాలు జరగగా 4,58,096 మంది విద్యార్థులు కార్యక్రమాలకు హాజరయ్యారన్నారు. విద్యార్థులు యువతను చైతన్యపరిచేందుకు 1,46,367 కరపత్రాలను పంపిణీ చేసి ముఖ్యమైన ప్రాంతాలు విద్యా సంస్థల వద్ద 388 డ్రాప్ బాక్సులు ఏర్పాటు చేశామన్నారు. డ్రగ్స్ మహమ్మారిని నియంత్రించేందుకు 24,094 ఈగల్ క్లబ్స్ ను విద్యా సంస్థల్లో ఏర్పాటు చేశామని విశాఖపట్నం రేంజ్ డీఐజీ తెలిపారు. డ్రగ్స్ నియంత్రణకు పోలీస్ శాఖ ఒక్కటే చర్యలు చేపడితే సరిపోదని, ఇందుకు సివిల్ సొసైటీలు, ఎన్జీఓలు, విద్యా సంస్థలు భాగస్వాములు కావాలన్నారు. ఈ డ్రగ్స్ వలన సమాజం ఏ విధంగా నష్టపోతోంది ప్రజలకు వివరిస్తున్నామన్నారు. గత 16 మాసాల్లో 2,467 మందిని డ్రగ్స్ కేసుల్లో అరెస్టు చేశామని, వీరిలో 87 కేసుల్లో 67 మందికి 10 సంవత్సరాల కంటే ఎక్కువగా జైలు శిక్ష విధించబడ్డాయన్నారు. డ్రగ్స్ కేసులో ఒక్కసారి అరెస్ట్ అయితే జీవితం నాశనమైనట్టేనన్నారు. డ్రగ్స్ అలవాటు కావడం వలన యువత నేరాలకు పాల్పడుతూ క్రిమినల్ కేసుల్లో నిందితులుగా మారుతున్నారన్నారు. మత్తుకు బానిస అయితే వారిని డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడంలో భాగంగా సంకల్పం అనేటువంటి ఒక ప్రోగ్రాం ద్వారా గడిచిన 1 సంవత్సరం 4 నెలల కాలంలో 20,000 పైచులకు ప్రోగ్రామ్స్ మనం ఈ విశాఖపట్నం రేంజ్ పరిధిలో కండక్ట్ చేయడం జరిగింది. దానిలో అన్ని స్కూల్స్, కాలేజెస్, గ్రామాలు, వార్డులు కూడా కవర్ చేశాం. దానిలో భాగంగానే అవి రొటీన్గా కాకుండా ఒక కొత్త ఒరవడితో మరింత ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ అభ్యుదయం సైకిల్ యాత్ర అనేటువంటి ప్రోగ్రాంని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది పాయకరావుపేటలో ప్రారంభమై ఇచ్చాపురం వరకు దాదాపుగా 1000 కిలోమీటర్లు మన విశాఖపట్నం రేంజ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల యొక్క ప్రధాన నగరాలు, కాన్స్టిట్యున్సీస్, సబ్ డివిజన్స్ అన్ని కవర్ చేసుకుంటూ వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో. సో దీని ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈ డ్రగ్స్ నిర్మూలించడం అనేటువంటిది ఒక పోలీసు లేదా ప్రభుత్వ యంత్రాంగం ఒక్కటే చేస్తే సరిపోదు. సివిల్ సొసైటీ అంతా కూడా దీనిలో భాగమై యువత, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఎన్జిఓస్, అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, ప్రతి ఇల్లు, ప్రతి దానిలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులు వీరంతా కలిసి ముందుకొస్తేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఆ దిశగా వీరందరికి కూడా మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఈ డ్రగ్స్ వల్ల సమాజం ఎంతగా నష్టపోతుంది, ముఖ్యంగా యువత ఎవరైతే చదువుకుంటూ ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తూ ఆ సమయంలో డ్రగ్స్కు అలవాటు పడినా ఈ డ్రగ్స్ రవాణా